నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హస టీవీ. తెలుగు రాష్ట్రాల్లో మరో భారత్ గౌరవ్ ఎక్స్ప్రెస్ అనేది పట్టలెక్కబోతుంది. త్వరలో సికింద్రాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకు, వారణాసికి బయలుదేరనుంది. ఆ వివరణలు ఈ వీడియో ద్వారా వివరిస్తాను. తెలుగు రాష్ట్రాల్లో మరో విడత భారత్ గౌరవ్ ఎక్స్ప్రెస్ అనేది పట్టాలెక్కబోతుంది. త్వరలో సికింద్రాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్లోని అయోధ్య, వారణాసికి బయలుదేరనుంది. దీనికి సంబంధించినటువంటి ప్యాకేజీని తాజా ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అయితే ప్రకటించడం అయితే జరిగింది. దేశంలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలను అనుసంధానిస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ భారత్ గౌరవ్ పేరుతో ప్రత్యేక రైళ్లను అయితే నడిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వీటికి ప్రయాణికుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. ప్రారంభమైన అన్ని చోట్ల కూడా ప్రయాణికుల ఆదరణ భారీగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఐఆర్టీసీ యొక్క జోన్ల వారీగా భారత్ గౌరవ్ ప్రత్యేక రైళ్లను మరింత విస్తృతపరుస్తుంది. వాటి ట్రిప్పుల సంఖ్యను కూడా పెంచబోతుంది. ఈ క్రమంలో సికింద్రాబాద్ నుంచి అయోధ్యకు మరో ఎక్స్ప్రెస్ రైలును అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఆర్టీసీ ఉత్తరాది రాష్ట్రాల్లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలను కలుపుతూ ప్రత్యేక టూర్ ప్యాకేజీని అయితే ప్రకటించింది. 9 రాత్రులు 10 పగళ్ళు ఈ యాత్ర అయితే కొనసాగుతుంది. ఈ ప్రత్యేక రైలు సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ ఎక్స్ప్రెస్ బయలుదేరుతుంది. భువనగిరి, జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధురతో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, ఈ పెందుర్తి, విజయనగరం స్టేషన్లలో ఈ రైలుకు హాల్టింగ్ సౌకర్యం ఉంది. అక్కడ ఆగుతుంది. ఈ ప్యాకేజీలో పూణే, కోనార్కు, గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగరాజ్ అయితే ఉన్నాయి. పూరిలో ఈ జగన్నాథ స్వామి ఆలయం, కోనార్కులో సూర్య దేవాలయాన్ని సందర్శించవచ్చు. గయాలో విష్ణుపాద, వారణాసిలో కాశీ విశ్వేశ్వరుడు, అక్కడి నుంచి కారిడార్, అట్లనే కాశీ విశాలాక్షి, అన్నపూర్ణదేవి ఆలయాలను అయితే సందర్శించవచ్చు. సాయంత్రంలోగా గంగా హారతిని కూడా తిలకించడానికి అవకాశం కల్పిస్తారు. ఇక అయోధ్యలో శ్రీ రాముల వారి ఆలయం, హనుమాన్ గర్హి హారతి, అత్యంత ప్రాచీనమైనటువంటి నయాగరా ఈ యొక్క ఈ నదిని దర్శించవచ్చు. ప్రయాగరాజ్లో త్రివేణి సంగమం సందర్శనతో ఈ ప్యాకేజ్ టూర్ అయితే ముగుస్తుంది. ప్రయాగరాజ్ నుంచి మళ్ళీ సికింద్రాబాద్ అయితే చేరుకుంటుంది ఈ భారత్ గౌరవ్ ఎక్స్ప్రెస్. దీని ప్యాకేజీ వివరాలను కానీ చూస్తే ఒక్కొక్కరు చెల్లించాల్సిన ఛార్జీ మొత్తం 16,800 రూపాయలు. ఇది ఎకానమీ అంటే స్లీపర్ క్లాసు. ఇందులో పిల్లలు అంటే 5 నుంచి 11 సంవత్సరాల లోపు వారికి 15,690 రూపాయల ఛార్జీని అయితే నిర్ధారించారు. థర్డ్ ఏసీలో పెద్దలకు 26,650 రూపాయలు, పిల్లలకైతే 25,340 రూపాయలు అయితే చెల్లించాలి. ఇక సెకండ్ క్లాస్ ఏసీలు అయితే పెద్దలకైతే 34,310 రూపాయలు, పిల్లలకైతే 33,380 రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, సికింద్రాబాద్ నుంచి అయోధ్య వరకు ఈ ప్రత్యేక గౌరవ యొక్క ఎక్స్ప్రెస్ రైలుకి సంబంధించినటువంటి విషయాలు. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.